మంత్రాల కవిత్వం. ఏమంది పండితులారా ఏమంటారు, దీన్నేమంటారు? కవి అన్నావో వ్యభిచారం, కవిత అన్నావో అత్యాచారం. ఎందుకో తినండి తెలుసుకోండి. ఓ మతమా మనువాదమా, నువ్వు కన్నావసే అసలు ఆడబిడ్డని. అడుగడుగు ఆడయీడిపై అరాచక మేధం చేస్తుండావే. దుర్మార్గం, శూద్ర కులోన్మాదం, అగ్రవర్ణ నరమేధులకై భరతావనికే బట్టలిప్పి తిప్పితిరే ఊరూరా. నువ్వెప్పుడు మనిషివులే మతమృగమా, హింసే నీ ఆయుధమా, హింసే నీ ఆయుధమా, హింసే నీ ఆయుధమా. మానవాళికి ఉపయోగపడి ఏ పని చేత కాదు, అంతా నాటకమే బోటకమే. నువ్వెప్పటికీ మారవలే పరదేశీ మనువాదమా. కుతంత్రాల మంత్రాలతో భారత జాతి మూల నివాసులను అంతం చేయడమే నీ ధ్యేయం. మధ్యంతర మనోవైకల్య మృగమా తెలుసుకో. నిత్యకృత్యమే గీని ఉచ్చదీపమై అఖండ మంటలు, అనాగరికం, ప్రాచార్య వర్తమానమే పైశాచికత్వం. ద్విజులై దేశిని దహిస్తూ ఉండ్రు, ద్విజులై దేశిని దహిస్తూ ఉండ్రు. ఆజ్యకర్మలే అఘోరితనము, దేశాన్నంతా బూడిద చేస్తూ చితి భస్మాన్నే బక్కి బ్రపనులంతా బొక్కేస్తుండ్రు. మనిషి పుట్టుకే కాదే గీళ్ళు, కల్పిత బ్రహ్మ అంగ బొంగులో అహమై పుట్టారంట. బ్రహ్మనాసి ముఖమాసి బాహు రాజన్న కృత, ఉరువు తదైష వైశ్య పాద్భాగం శూద్ర ఆర్యాయితే. మూర్ఖుల బ్రహ్మ మంత్రం సర్వ జాతి నిర్మూలన మాత్రమే. 5000 సంవత్సరాల పరమసుంటగాళ్ళ అహంకారం ఆవిరి అయిపోతూనే ఉంది కేవలం 70 సంవత్సరాలలో. భరత జాతి మూలాన్ని, భారత రాజ్యాంగాన్ని నిర్మూలించడం మనువాదులకు చేత కాదు ఎన్నటికి. 14 మంది మనువులు కాదు, కోట్ల మంది మనువులైనా కుదరదే మీకు. కోసాలు కదులుతున్నాయి, సనాతన ధర్మార్గుల ఆటలు సాగవు. ఒకే ఒక్కడు చాలు మీ పిలక పిచ్చి తత్వంపై ఆటం బాంబులేస్తూనే ఉంటాడు ఆధునిక అక్షరమై. సబ్స్క్రైబ్.